హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహిరమాట. చూసారు కదండి, ఇక్కడ వచ్చేసి స్టవ్ మీద పాలు పొంగాయి. సో ఇలా జిడ్డుగా అయిపోయింది. అప్పుడు నాకు ఐడియా వచ్చింది, ఇది నేను ఎలా క్లీన్ చేసుకుంటాను ఈజీగాని మీతో షేర్ చేయాలని అయితే నేనైతే వీడియో స్టార్ట్ చేశాను. ఇక్కడ పాలు పొంగి చాలా అంటే చాలా జిడ్డుగా అయిపోయాయి. ఈజీగా ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వకుండా ఎలా రిమూవ్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసారు కదా, మొత్తం ఇలా బ్లాకిష్ అయిపోయాయి. నేను మీకు వీడియో షేర్ చేద్దామనే ఉద్దేశంతో నేను క్లీన్ చేయకుండా ఉన్నాను. దానికోసం ఫస్ట్ అయితే ఒక ఫుల్ లెమన్ తీసుకోండి. మనం దీన్ని లెమన్తోనే క్లీన్ చేస్తాము. ఎందుకంటే మనం ఇక్కడ స్క్రబ్ యూస్ చేయడం వల్ల ఏమంటే మనకి దీని మీద గీతలు పడిపోతాయి. ఇక్కడ వచ్చేసి నేను విమ్ లిక్విడ్ తీసుకున్నానండి. మనం డిషెస్ క్లీన్ చేయడానికి యూస్ చేస్తాం కదా, అదే తీసుకున్నాను. లేదు అంటే మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉన్నా తీసుకోండి, లేదంటే వెనిగర్ ఉన్నా తీసుకోండి. దాంతో అయితే చాలా ఈజీగా క్లీన్ అవుతాయి. ఫస్ట్ నా దగ్గర అవైతే ఈరోజు అవైలబుల్లో లేవు. సో నేను రెగ్యులర్గా దీంతోనే క్లీన్ చేస్తాను. ఇవి పక్కన ఫస్ట్ అయితే ఈ రెండు తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఇలా లిక్విడ్ని అంతా స్ప్రెడ్ చేసి మీరు ఒక 5 minutes అనేది మనం దీన్ని పక్కన పెట్టాలి. దీనిలోకి ఇంకొక ఇంగ్రీడియంట్ ఏం కలపాలంటే కోల్గేట్ టూత్పేస్ట్ అండి. వైట్ కలర్ పేస్ట్ తీసుకోండి. మనం ఒక 10 రూపీస్ తెచ్చుకుంటే చాలా టైమ్స్ యూజ్ అవుతుందండి. ఇలా పేస్ట్ అంతా అప్లై చేసి ఒక 5 minutes దీనైతే వదిలేయండి. మీకు టైం ఉంది అంటే 10 minutes అయినా వదిలేయచ్చు. నేనైతే ఒక 5 minutes తర్వాత ఇలా క్లీన్ చేస్తున్నాను. ఇందాక ఆల్రెడీ మీకు లెమన్ చూపించాను కదా, నేను ఇలా లెమన్తో క్లీన్ చేస్తున్నాను. దీనివల్ల లెమన్ చాలా బాగా క్లీన్ చేసింది. సో లెమన్ వల్ల ఇంకోటి ఏంటంటే ఎలాంటి గీతలు కానీ ఏమీ పడవండి. చెప్పాను కదా, స్క్రబ్ యూజ్ చేయడం వల్ల గీతలు పడి మనకి ఎలాగో అనిపిస్తుంది. చాలా నీట్గా ఎక్కువ గట్టిగా రుద్దాల్సిన పని కూడా లేదండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా మొత్తం రఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీరు ఇలా చాక్తో అయినా లేదంటే ఒక స్పూన్ తీసుకొని అయినా ఇలా చిన్నగా దాన్ని ఏమంటారు కొంచెం రుద్దేసేయండి. చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ నేను ఇలా రుద్దేస్తున్నాను కదా, అలా రుద్దేయండి. మీకు చాలా బాగా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇలా మొత్తము రుద్దిన తర్వాత ఒక హ్యాండ్తో ఇలా పక్కకు అన్నాను. చూసారు కదా, ఇక్కడైతే ఆ జిడ్డు మొత్తం పోయిందండి. సో ఇలా మొత్తము మనం స్టవ్ మొత్తాన్ని ఇలా లెమన్తో 1 full లెమన్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మొత్తం ఇలా లెమన్తోనైతే నేను మొత్తం రఫ్ చేశాను. చూసారు కదా, మీకు చూసినప్పుడు తేడా తెలిసిపోతుంది. నేను స్టవ్ మొత్తం ఇలా లెమన్తోనే మొత్తం క్లీన్ చేసుకున్నానండి. వీడియో లెంత్ అయిపోతుందని అయితే నేను ఫాస్ట్గా చూపిస్తున్నాను. మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేయండి. చేశాక రిజల్ట్ ఎలా ఉంది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా, మొత్తం ఇక్కడ కొత్త దానిలాగా తల మెరిచిపోయేలాగా అయిపోతుంది. ఇలా మొత్తం నేను లెమన్తోనే యూస్ చేశాను. నెక్స్ట్ వచ్చి మన కౌంటర్ టాప్ను కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే వాటర్తో మొత్తం వాష్ చేస్తున్నాను. నేను ఎలాంటి స్క్రబ్ కానీ ఏది యూస్ చేయలేదు. ఓన్లీ 1 లెమన్ అండ్ కోల్గేట్ అండ్ విమ్ లిక్విడ్తోనైతే యూజ్ చేశాను. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటాను. నేను మొత్తము క్లీన్ చేశాక చూసారా స్టవ్ ఎలా నీట్గా అనిపిస్తుందో. మొత్తం ఇలా కడిగేశాక ఒక కాటన్ క్లాత్ తీసుకొని మంచిగా వెంటనే క్లీన్ చేసుకోండి. ఎందుకంటే మనం అలాగే ఉండడం వల్ల వాటర్ మరకలు అనేవి ఉండి తెల్లగా అనిపిస్తుంది. సో వెంటనే మీరు ఒక వెట్ కాటన్ క్లాత్ తీసుకొని మొత్తము ఈజీగా రిమూవ్ చేసేయండి. చూసారు కదా, ఎంత బాగా అనిపిస్తుందో కదా కొత్త దానిలాగా. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు కౌంటర్ టాప్ చూసారా, మొత్తం నాకు చాలా ఎల్ షేప్లో ఉంటుంది, పెద్దగా ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని కూడా మొత్తం క్లీన్ చేసుకుంటాను. క్లీన్ చేయకముందుకు ఎలా ఉందో చూడండి. ఇప్పుడైతే ఇక్కడ మొత్తం క్లీన్ చేసి నేను మళ్ళీ ఇక్కడ కూడా కాటన్ క్లాత్ యూజ్ చేసి మొత్తము నీట్గా వాటర్ ఏమీ లేకుండా మొత్తం క్లీన్గా తుడిచేసాక నేను ఎలా సర్దుకునేది అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను. చూసారు కదా, స్టవ్ అయితే మంచిగా మెరిసిపోతుంది. నేను వచ్చేసి కౌంటర్ టాప్ మీద అన్నీ కూడా సర్దేశాను. ఇక్కడ వాటర్ ఇవన్నీ కూడా సర్దేశాను. నేనైతే ఎప్పుడు రెగ్యులర్గా ఇలా చేసుకుంటాను. కౌంటర్ టాప్ అయితే డైలీ క్లీన్ చేసుకుంటాను. ఇట్లా స్టవ్ని మనం డైలీ క్లీన్ చేయలేము కాబట్టి వీక్లీ వన్స్ అలా పొంగినప్పుడు వెంటనే నేను క్లీన్ చేసుకుంటాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.